పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ అరాచకాలు పతాక స్థాయికి చేరిపోయాయి. ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు భారత జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకే మాత్రం అణచివేతకు గురవుతోందని విదేశాల్లో ఉన్న కశ్మీరీలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కాశ్మీరీ కార్యకర్తలు ప్రస్తుత పీఓకే పరిస్థితులను 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో జరిగిన సైనిక ఘాతుకాలతో పోలుస్తున్నారు. అప్పుడు బంగ్లాదేశ్కు విముక్తి కలిగించినట్టే ఇప్పుడు తమకు విముక్తి కల్పించాలని భారత్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నాడు ఇందిరా సర్కార్ చేసిన సాహసం మోదీ సర్కార్ చేస్తుందా? పీఓకేను పాక్ చెర నుంచి విడిపిస్తుందా? టాప్ స్టోరీలో చూద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న 5 అంశాలు 1971 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. మొదటిది సొంత పౌరులపైనే సైనిక అణచివేత. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ హక్కుల కోసం స్వయం ప్రతిపత్తి కోసం నిరసనలు చేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో అత్యంత క్రూరమైన సైనిక అణచివేతకు దిగింది. లక్షలాది మంది సాధారణ పౌరులను హింసించి హతమార్చింది. ప్రస్తుతం పీఓకేలో కూడా తమ ప్రాథమిక హక్కులు, నిత్యావసరాల కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నిరాయుధ పౌరులపై పాక్ సైన్యం, భద్రతా దళాలు కాల్పులు జరపడం, ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడం వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతున్నాయి. రెండో అంశం కమ్యూనికేషన్ల నిలిపివేత. 1971లో తూర్పు పాకిస్తాన్లో సైన్యం చేస్తున్న దారుణాలు ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి అంతర్జాతీయ జర్నలిస్టులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. స్థానిక రేడియో, వార్తా వ్యవస్థలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పీఓకేలో రావలాకోట్ వంటి ప్రాంతాల్లో గత 6 రోజులుగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అక్కడ సైన్యం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలు బయట ప్రపంచానికి తెలియకుండా సమాచారాన్ని తొక్కేయడానికే ఈ చర్య అని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మూడో పాయింట్, హైబ్రిడ్ పాలన, ప్రజాస్వామ్య హక్కుల కాలరాత. 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన అవామీ లీగ్ మెజార్టీ సాధించినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ సైనిక పాలకుల కూటమి వారికి అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించి ప్రజల ప్రజాస్వామ్య తీర్పును కాలరాసింది. పాకిస్తాన్లో ప్రస్తుతం నడుస్తున్నది హైబ్రిడ్ పాలన. అంటే తెర వెనుక పూర్తి అధికార సైన్యం చేతిలో ఉంటూ తెరపై నామమాత్రపు ప్రభుత్వం ఉంటుంది. పీఓకే అసెంబ్లీ లేదా స్థానిక ప్రభుత్వాలకు ఎలాంటి స్వతంత్ర అధికారాలు లేకుండా ఇస్లామాబాద్లోని సైనిక యంత్రాంగమే ఇక్కడి వనరులను దోచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటోంది. నాలుగవ అంశం, ఎదురు తిరిగిన వారిని కిడ్నాప్ చేయడం, తప్పుడు కేసులు బనాయించడం. 1971లో బెంగాలీ మేధావులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను పాక్ సైన్యం టార్గెట్ చేసి కిడ్నాప్ చేయడం, జైళ్లలో బంధించడం లేదా చంపేయడం చేసింది. ప్రస్తుత నిరసనలో అవామీ యాక్షన్ కు చెందిన సుమారు 450 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎంతో మంది కీలక నేతలు, యాక్టివిస్టులు ఎక్కడున్నారో తెలియకుండా మాయం చేశారు. వారిపై తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఐదవ అంశం, వనరుల దోపిడీ, ప్రాంతీయ వివక్ష. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదాయాన్ని పశ్చిమ పాకిస్తాన్ అభివృద్ధికి వాడుకుంటూ బెంగాలీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేవారు. పీఓకేలో భారీగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అక్కడి ప్రజలకు కరెంటు దొరకదు. దొరికినా విపరీతమైన పన్నులు వసూలు చేస్తారు. గోధుమలు, మైదా వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు ఎత్తేశారు. తమ ప్రాంత వనరులను పాకిస్తాన్ దోచుకుంటూ తమను ఆకలితో మాడుస్తోందని పీఓకే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1971లో పాకిస్తాన్ సైన్యం ప్రదర్శించిన అహంకారం, అణచివేత ధోరణే చివరకు దేశం విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైంది. ఇప్పుడు పీఓకేలో కూడా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ అదే తరహా సైనిక ముట్టడి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండడంతో చరిత్ర పునరావృతం అవుతుందేమో అన్న అర్థంలో కాశ్మీరీ ఉద్యమకారులు ఈ పోలికను వాడుతున్నారు. మరి భారత్ పీఓకేను పాక్ చెర నుంచి విడిపిస్తుందా? ఒకవైపు భారత జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతి భద్రతలతో, పర్యాటక రంగంలో సరికొత్త పెట్టుబడులతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సరిహద్దు అవతల ఉన్న పీఓకే ప్రజలు తాము కూడా భారత్లో కలిస్తే బాగుండు అని బహిరంగంగానే కోరుకుంటున్నారు. భారత రక్షణ శాఖ అగ్రనాయకత్వం కూడా పలు సందర్భాల్లో పీఓకే ఎప్పటికీ భారత్లో భాగమేనని, తిరిగి స్వాధీనం చేసుకోవడం కేవలం సమయంతో కూడుకున్న పని అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత అంతర్జాతీయ సమీకరణాలు, పాకిస్తాన్లో నెలకొన్న ఆర్థిక కుంగుబాటు, పీఓకేలో రగులుతున్న ప్రజా తిరుగుబాటు ఇవన్నీ గమనిస్తుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో విముక్తి జ్వాలలు మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విషయంలో హిస్టరీ క్రియేట్ చేసిన భారత్ మరి పీఓకే విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి.